శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు నమస్కారము. నా పేరు నరేందర్ రెడ్డి, కొత్తకోట కమిటీ, నెల్విడి గ్రామము. రంజాన్ సందర్భంగా నాకు ఇచ్చిన అంతిమ దైవ గ్రంథము ఖురాన్లోని 6వ సూర 104వ ఆయత్తు. వాస్తవానికి మీ ప్రభువు నుండి ఇప్పుడు నిదర్శనాలు వచ్చాయి. వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు, ఎవడు అంధుడుగా ఉంటాడో అతడే నష్టపోతాడు. నేను మీ రక్షకుడను కాను అని చెప్పు. భావము: ఈ వాక్యము జిబ్రాయిల్ మొహమ్మద్ ప్రవక్త గారికి చెప్పిన ఈ వాక్యంలోని సారాంశం అర్థం చేసుకోవడము చాలా కష్టము. ఈ వాక్యము ఎవరు చెప్పారన్నది ప్రశ్న కాగా, ఎవరికి చెప్పారు అన్నది కూడా ప్రశ్నయే. ఈ వాక్యము మొహమ్మద్ ప్రవక్త గారికి చెప్పారని కొందరనగా, కొందరేమో దేవుడు మనుషులకు చెప్పాడని కూడా కొందరు అంటున్నారు. వాస్తవం గ్రహిస్తే మనందరి రక్షకుడు అల్లాహ్ మాత్రమే. ఇప్పుడు మీ దగ్గరికి నిదర్శనాలు వచ్చాయి అని అన్నారు. దేవుని జ్ఞానమును నిదర్శనములు అని అంటున్నారు. మనిషి అజ్ఞానము నుండి జ్ఞానంలో పడడానికి దేవుని నుండి కొన్ని సూచనలు వచ్చాయి. సూచనలు గ్రంథరూపముగా వచ్చాయి. గ్రంథములోని జ్ఞానమును ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు అని అన్నారు. అంటే దేవుని జ్ఞానము ఎవరైతే బుద్ధితో గ్రహిస్తాడో వానికి దేవుని రక్షణ అను మేలు కలుగుతుంది. అందుకే వాక్యంలో ఎవడ జ్ఞానాన్ని గ్రహిస్తాడో తన మేలుకే తనకు మేలు కలుగుతుంది అని అన్నాడు. అంతేకాక దేవుడు అందరికీ రక్షకుడై ఉండి కూడా నేను మీ రక్షకుడను కాను అని అన్నాడు. ఈ వాక్యము పరిశీలిస్తే ఈ వాక్యము మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి మొహమ్మద్ ప్రవక్త గారు మనుషులకు రక్షకుడు కాడు అని చెప్పమన్నట్లు చెప్పాడు. కానీ కొందరు ఈ మనిషి అని అంటున్నారు. అంటే మొహమ్మద్ ప్రవక్త గారు ప్రజలకు రక్షకుడు కాడు అని చెప్పమన్నారు. కానీ ఈ వాక్యంలో దేవుడే నేరుగా మనుషులకు నేను మీ రక్షకుడును కాను అని చెప్పమన్నట్లు మనం అర్థం చేసుకుంటే వాక్యంలోని భావము సరిగా అర్థం కాగలదని మేము అనుకుంటున్నాము. లేక ఇది మొహమ్మద్ ప్రవక్త గారికే చెప్పినట్లు అర్థం చేసుకుంటే వాక్యంలోని భావము సంపూర్ణంగా అర్థము కాదు. అంతేకాక రక్షకుడు అను మాటను మనము ఈ వాక్యంలోని ముఖ్యమైన సారాంశంగా తీసుకోవచ్చును. దేవుడు క్షమాశీలుడు అని ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల కలదు. అంతేకాక ప్రత్యేకంగా 6వ సూర 127వ వాక్యంలో జ్ఞానులకు దేవుడు రక్షకుడుగా ఉన్నాడు అని అన్నారు. అలాంటప్పుడు దేవుడు రక్షకుడు కాడు అనడానికి అర్థము ఏమిటి అని గ్రహిస్తే, దేవుని నుండి సూచనలు వచ్చినప్పుడు ఆ జ్ఞానమును ఎవడైతే గ్రహించుకోడో జ్ఞానం గ్రహించుకున్నప్పుడు అతనికి దేవుని మేలు కలగదన్నమాట. అనగా దేవుడు తన జ్ఞానముని గ్రంథరూపముగా చెప్పినప్పుడు దాన్ని వినినా లేకపోతే దాని జ్ఞానమును చదివినా దేవుని జ్ఞానం నాకు తెలుసు, నాకు తెలిసిందే దేవుని జ్ఞానము అని ఎవరైతే దాన్ని అర్థం చేసుకోకుండా ఉంటారో అతనికి దేవుని మేలు అనేది కలగదు. దేవుని మేలు కలగనప్పుడు అతడు దేవుని నుండి రక్షణ పొందడు అని అర్థం. దేవుడు రక్షకుడుగా ఉండి కూడా దేవుని జ్ఞానము తెలియకపోతే వానికి దేవుని యొక్క రక్షణ అను మేలు కలగదు. కాబట్టి దేవుని జ్ఞానం తెలుసుకోవాలి. దేవుని జ్ఞానం తెలుసుకొని దేవుని రక్షణ అను మేలు కలిగినప్పుడు మనము దేవునికి దగ్గర అవుతాము. నమస్కారం.